హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది? ఆకుపచ్చని అడవి మీదికి బుల్డోజర్లతో విరుచుకుపడుతున్నది రేవంత్ ప్రభుత్వం. స్టూడెంట్స్ నేచర్ కోసం ఒక అమేజింగ్ ఫైట్ చేస్తున్నారు. 400 ఎకరాల భూమి అంటే జస్ట్ ల్యాండ్ కాదు, అది స్పాటెడ్ డియర్, స్టార్ టాటాయిస్, పికాక్స్ లాంటి ఎన్నో వైల్డ్ లైఫ్ కి హోమ్ లాంటిది. ప్లస్ 220 బర్డ్ స్పీషియస్, 734 ప్లాంట్ వెరైటీస్. ఇది బయోడైవర్సిటీ యొక్క ట్రెజర్. స్టూడెంట్స్ దీన్ని కాపాడాలని ఎఫర్ట్ చేస్తున్నారు. కాబట్టి వి షుడ్ సపోర్ట్ దెమ్. హెచ్సియు క్యాంపస్ లో రేర్ స్పీషియస్ ఉన్నాయి, 15 రకాల రెప్టిటైల్స్ కూడా ఉన్నాయి. చూడండి, గవర్నమెంట్ అనేది ఏదైతే ఇనిషియేటివ్ తీసుకో ప్రతి దానికి మనం సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ అనేది ఇంతకు ముందు హైడ్రా అనేది తీసుకొచ్చింది, ఎందుకంటే లేక్ సేవ్ చేయాలని. అప్పుడు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాత్రి అనేది ఇల్లులు అనేది కులగొట్టడం ద్వారా వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి ఏడ్చారు, బాధపడ్డారు. కానీ ఇక్కడ సేమ్ హైడ్రా లాంటి కాన్సెప్టే ఇల్లులు అనేది కూడా ఈ హెచ్సియులో కూలగొడుతున్నారు. ఆ ఇల్లులు ఏమో కాదు, చెట్లు. ఆ చెట్లు అనేది కూడా ఏదైతే ఇల్లులు కూలగొడుతున్నారో ఇక్కడ కూడా మనుషులు ఏడుస్తున్నారు. ఆ మనుషులు ఎవరో కాదు, జంతువులు. అక్కడ జనాలు అనేది మీడియా ముందరికి వచ్చి సోషల్ మీడియాలో చెప్పుకున్నారు బాధలు అనేది, అండ్ మనందరం కూడా సపోర్ట్ చేసినాం, కదిలినాం. కానీ ఇక్కడ జంతువులు సోషల్ మీడియా అకౌంట్లు లేవు వచ్చి చెప్పుకోవడానికి. సో మనమే ముందరికి కదలాలి. వాటి ద్వారా అంటే వాటి నుంచి మనం ముందర నించొని సపోర్ట్ అనేది చెయ్యాలి. ఈ టైంలోనే మనం మనుషులు అనేది గుర్తించాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ ఎట్లాంటి పరిస్థితులు ఉందో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అక్కడ కొన్ని స్పెషల్లీ సీజన్స్ వస్తాయి, చలికాలం ఇట్లాంటి సీజన్స్ వస్తే జనాలు బయటికి కూడా వస్తలేరు అనమాట. అట్లా ఇప్పుడు మన దగ్గర కూడా ఒకవేళ ఈ చెట్లను అన్ని కూడా ఇట్లా నరుక్కుంటా పోతే రేపటి రోజున మన పరిస్థితి కూడా ఢిల్లీ లాంటి పరిస్థితి అనేది అయిపోతుంది. ఇంట్లోకి బయటికి రారు, ఆక్సిజన్ కోసం సఫర్ అవుతారు. అర్థం చేసుకోండి. ఇప్పటికన్నా మేల్కోవాలి. ఏవో సోషల్ మీడియాలో ఏవేవో చెత్త కంటెంట్లు అన్ని కూడా, క్రింజి కంటెంట్లు అన్ని కూడా వైరల్ చేస్తారు, ఫార్వర్డ్ చేస్తారు, అన్ని చేస్తారు. ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అట్లాంటిది ఇప్పుడు ఏదైతే నేచర్ కోసం ఇంతమంది స్టూడెంట్స్, అది కూడా ఏది స్టేట్ కానీ స్టేట్లో నుంచి అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకి అవసరమే లేదు, అయినా కూడా వాళ్ళు పోలీసుల చేతుల మీద దెబ్బలు అనేది తిని ఆ పికాక్స్ కోసం, స్పాటెడ్ డీర్ కోసం, ఆ టాటాయిస్ కోసం అనేది ముందల అనేది నించుంటున్నారు. మరి మనం ఇక్కడ లోకల్ ఉండి మనం నించుండకపోతే ఎట్లా? మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లా? మనం ఇది నెంబర్ ఆఫ్ పీపుల్ కి ఫార్వర్డ్ చేసి సపోర్ట్ హెచ్సియు అని కామెంట్లో టైప్ చేయకపోతే ఎట్లా? మరి చేయాలి, మీరు కదిలి రావాలి. ఇప్పటికన్నా కొంచెం మేల్కోవాలి, కొంచెం అవేర్నెస్ అనేది అందరికీ మనం స్ప్రెడ్ చేయాలి. ఇది ఏదో 4 వీడియోలు వైరల్ అయిపోతాయి, దాని తర్వాత కొన్ని రోజులు బెట్టింగ్ యాప్స్ లాగా మాట్లాడుకుందాం వదిలేసామని కాదు. బెట్టింగ్ యాప్స్ ఓకే, దానిపైన ఫైట్ చేసినాం. ఇది అంతకన్నా కూడా మించిందే, ఇది కూడా కాజ్. అర్థం చేసుకోండి. ఇప్పటికన్నా మీరు ప్రతి ఒక్కరు గొంతు అనేది, వాయిస్ అనేది రేజ్ చేయండి. అండ్ చాలా మందికి ఇది సపోర్ట్ లాగా మీరు నిలబడండి. చాలా మంది ఎవరు మన ఎనిమల్స్ కి సపోర్ట్ లాగా నిల్చోండి. వాటికి ధైర్యంతో అనేది మీరు ముంగడికి వెళ్ళి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఏదైతే ఉన్నారు కదా, మొత్తం కూడా కమర్షియల్ మనుషులు. హెల్ప్ చేసినా కూడా తర్వాత మర్చిపోతారు. అట్లాంటి మైండ్ సెట్ మనుషులు వీళ్ళందరూ కూడా. కానీ జంతువులు కమర్షియల్ కాదు. ఓకే, సో ఏ స్వార్థం లేకుండా ఆల్వేస్ వాటిలాగా ఆ స్వభావంతో ఉండేవే జంతువులు అనమాట. సో అలాంటి జంతువులకు అనేది, అలాంటి కమర్షియల్ మెంటాలిటీ లేని జంతువులకు అనేది మనం హెల్ప్ చేయకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? అర్థం చేసుకోండి ఒక్కసారి. సో కర్మ అనేది ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. ఒకప్పుడు మరి కేసీఆర్ గారు చేశారు కదా, ఒకప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది చెట్లు నరికి డెవలప్మెంట్ చేశారు కదా, ఇప్పుడు చేస్తే తప్పేముంది? ఒకప్పుడు చేసిన వాళ్ళకి కర్మ అనేది ఎక్కడ పోలేదు, ఏమైంది అనేది మీకు అందరికి కూడా తెలుసు. మరి ఇప్పుడు చేస్తే మరి నెక్స్ట్ కర్మ అనేది ఏమైతుంది అనేది మీరు ఊహించలేరు. అందుకోసం అర్థం చేసుకొని కొన్ని జోలికి పోకపోతే మంచిగా ఉంటుంది. అర్థం చేసుకోండి. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, నేచర్ జోలికి, జంతువుల జోలికి పోయిన వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రనే లేదు. నాశనం అయిపోతారు, కొట్టుకొని పోతారు. అందుకోసం అర్థం చేసుకోండి. దీనికి రెస్పెక్ట్ ఇచ్చి మీరు గనక మంచిగా ఉంటే మీ జీవితాలు, మీ ఫ్యూచర్, మీ కెరియర్లు అన్నీ బాగుంటాయి. నేచర్ గనక రెస్పెక్ట్ ఇవ్వకుండా జంతువులను అనేది ఉసురు పోసుకుంటే ఇక మీకు అయిపోతుంది సంగతి. ఇక దీనికి మించి దిగి నేను చెప్పాను. అర్థం చేసుకోండి. ఎంత బాధతో ఉంటే మాత్రం ఈ రోజు నేను ఈ లెవెల్లో మాట్లాడుతున్నాను. అర్థం చేసుకోండి. దయచేసి మన అందరం కలుద్దాం. వీలైతే మన అందరం కూడా నెక్స్ట్ ఫైట్ కోసం గ్రౌండ్లకు దిగి ఇంకా గట్టిగా ఫైట్ చేయాలంటే నేను కూడా వస్తా. అందరం గట్టిగా ఫైట్ చేస్తాం. ఈ విషయంలో ఎవరు తగ్గేది లేదు. ఏడికైతే ఆడికి పోవాల్సిందే. స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఈ ఈకో సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత అని.
అందులో తప్పేం లేదు. ఇది ఒక ఇన్స్పైరింగ్ కాజ్. గవర్నమెంట్ కూడా హైడ్రా పేరుతో చెరువులు సేవ్ చేస్తామని చెప్పింది కదా. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. సేమ్ స్పిరిట్ ఇక్కడ కూడా అప్లై చేస్తే ఎంత బాగుంటుంది. స్టూడెంట్ యాక్టివ్గా తమ వాయిస్ రేస్ చేస్తున్నారు. ఐటీ ఎక్కడైనా డెవలప్ చేయొచ్చు, కానీ నేచర్ ఇక్కడే ఉంటుంది. ఇది ట్రూ పాయింటే కదా. గవర్నమెంట్కి నా మెసేజ్ ఏంటంటే హెచ్సియు నేచర్ని కాపాడే ఛాన్స్ ఇది. స్టూడెంట్స్తో కలిసి ట్రాన్స్పరెంట్గా మాట్లాడండి. ఇమాజిన్ చేయండి, డీఫారెస్టేషన్ వల్ల ఎన్ని చెట్లు నాశనం అవుతున్నాయో. ఐటీ డెవలప్మెంట్ కావాలంటే సస్టైనబుల్ మోడల్తో వేరే ప్లేస్లో కూడా డెవలప్ చేయొచ్చు. స్టూడెంట్ ఐడియాస్కి వాల్యూ ఇస్తే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. స్టూడెంట్స్తో ఓపెన్ డైలాగ్ స్టార్ట్ చేయండి, ఓపెన్ డిస్కషన్. వాళ్ళ డిమాండ్ చేస్తుంది చాలా సింపుల్ కదా, ట్రాన్స్పరెన్సీ మరియు నేచర్ ప్రొటెక్షన్ కోసమే కదా వాళ్ళు ఫైట్ చేస్తుంది. 400 ఎకరాలలో ఎలా ఈకో సిస్టమ్ని మీరు ప్రిజర్వ్ చేస్తారు, ఇది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. హైడ్రా లాంటి ఇనిషియేటివ్స్తో లేక్స్ సేవ్ చేస్తామన్న మీరు ఇక్కడ కూడా పికాక్స్ గొంతు, వైల్డ్ లైఫ్ ఆశలు కాపాడొచ్చు. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగల్లో మనం ఉన్న చెట్లని పోగొట్టుకుంటే ఇక ఫ్యూచర్ జనరేషన్కి గ్రీన్ లెగసీ మొత్తం కూడా ఖతమైపోతుంది కదా. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆక్సిజన్ దొరకదు. వీడియో చూస్తున్న మీరు కూడా ఒక స్టెప్ ముందుకేసి ఆలోచించండి. ఫ్రెండ్స్, హెచ్సియు స్టూడెంట్ ఫైట్ మనందరి కోసం, నేచర్ కోసం. కామెంట్లో సపోర్ట్ హెచ్సియు గ్రీన్ అని రాయండి, షేర్ చేయండి. గవర్నమెంట్కి ఈ పాజిటివ్ వైబ్ రీచ్ అవ్వాలి. గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. గవర్నమెంట్ వీళ్ళతో మనం ఎందుకు పెట్టుకుంటామని అట్లాంటిది ఏది కూడా ఉండొద్దు. ఎందుకంటే రైట్ ఈస్ రైట్, రాంగ్ ఈస్ రాంగ్. ఇక్కడ ఏందనేది మనం అవేర్నెస్ కోసం ఇదంతా కూడా చెప్తున్నాం. అంతేగాని మనం ఇట్లా ఫాల్ట్ అనేది ఇలా చెప్తలేం. మంచి పనులు కూడా చేసారు, కానీ ఇక్కడ కూడా కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మేము ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాం. అర్థం చేసుకొని ఇప్పటికన్నా కొంచెం మీరు అందరూ కూడా రియాక్ట్ అయ్యి దీన్ని సపోర్ట్ చేయండి. ముంగడికి మనం అందరం కలిసి కాజ్ని తీసుకెళ్దాం, నేచర్ని కాపాడుకుందాం, మన జంతువులను కూడా కాపాడుకుందాం. సో దట్ మన నెక్స్ట్ జనరేషన్ అనేది హ్యాపీగా ఉంటారు, ఈ నేచర్ని చూడగలుగుతారు, ఈ గ్రీనరీ అనేది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అర్థం చేసుకోండి.